విమోచింపబడిన వారు అని చూసినాం. దేంట్లో నుంచి మనం విమోచింపబడ్డాం? అదే 11వ వచనం చదవండి. 107:11. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణ అంధకారములోను నివాసము చేయు వారి హృదయము. ఎక్కడున్నారంట వీళ్ళు? ఎక్కడున్నారు? బాధ చేత ఇనుప కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, చిల్లంగి కట్లు, ఇవి ఉన్నాయి కట్లు. సాతానుడు ఏం కట్లు వేసిండంట? ఇనుప కట్లు ఇనుప కట్ల చేత బంధింపబడి చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయువారి హృదయము. మనిషి బంధింపబడలేదు. మనిషి లోకంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, కానీ బంధింపబడింది హృదయం. హృదయం నీది బంధించబడ్డది. నువ్వు రారా బాబు అంటే నువ్వు ఏడొస్తావు. ఎక్కడ బంధించబడ్డావు? హృదయం బంధించబడింది. దేంతో బంధించబడింది? ఇనుప కట్ల చేత బంధించబడింది. రెండవది, ఆ కట్ల చేత బంధించబడ్డావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? చీకటిలోనికి వెళ్ళిపోయావు. రెండవది, చీకటి నేను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? మరణానికి తీసుకొని వెళ్తుంది. అది యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి? అందుకే ఇక్కడ ఏమని రాస్తుంది? తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. చాలామందికి సాల్వేషన్, రక్షణ యొక్క జ్ఞానం, విజ్డమ్ తెలియదు అసలు. తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించున్నట్లు అని రాస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి 86 కన్నా పైన ఏముందంటే ఈ రక్షణ కలగజేసేను అని చెప్పి రాస్తుంది. తర్వాత తన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఎందుకు? సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు. చీకట్లో కూర్చున్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధాన మార్గంలో నడిపించినట్లు.